గత ప్రభుత్వాలు అంటే విద్యారంగానికి పెద్దపీట వేస్తామని చెప్పేసి గొప్పలు చెప్పుకునే మాటలు తప్పితే అవి చేతలు లేవని చెప్పేసి మనకు స్పష్టంగా తెలుస్తుంది. ప్రస్తుతానికి మహబూబాద్ జిల్లా ముడుపుగల గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఇటు ప్రైమరీ పాఠశాల ఉంది. ఈ జిల్లా పరిషత్ పాఠశాలలో అంటే బడిబాట మనూరు మనబడి కార్యక్రమానికి సంబంధించి 25 లక్షల రూపాయలు అంటే మన వసతులకి అయితే లెట్రిన్ బాత్రూమ్కి సంబంధించింది వంటశాల గారికి సంబంధించినటువంటి 25 లక్షల నిధులు విడుదల చేసినా కూడా అధికార లోపం సంబంధించిన ఉన్నతాధికార లోపం అనేది దీన్ని కొట్టేసిన కనిపిస్తుంది. ప్రస్తుతానికి కూడా వాళ్ళకి టాయిలెట్స్ లేకపోవడంతో ప్రభుత్వ పాఠశాల ముందు వాళ్ళు ధర్నా చేస్తున్నారు. ప్రస్తుతానికి మనం ఒక విజువల్స్ మాత్రం చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అంటే మొత్తానికి 25 లక్షలు శాంక్షన్ చేసినా కూడా కనీస అవసరాలైన టాయిలెట్ కూడా వాళ్ళు లేకపోవడంతో బడి వెనుకాలే ఉన్నటువంటి చిన్న గోడని ఆశ్రయం తీసుకొని చిన్న రేకుని ఇలాగో విజువల్స్ మనం ప్రత్యేకంగా చూసుకోవచ్చు. ఈ విధంగా రేకు పెట్టుకొని దీని చాటును మాత్రం ఇక్కడ టాయిలెట్ చేస్తున్న పరిస్థితి మొత్తం ఎంత అధ్వానంగా ఉందో మనం చూసుకోవాలైతే గత ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకున్నవి ఇక్కడ లక్షలు పెట్టుకుని మేము ప్రభుత్వ పాఠశాలని వాటిని చేస్తున్నాము అని అయినా కూడా ఇంతవరకు కనీసం ఇలాంటి కూడా పురోగతి లేకపోవడంతో విద్యార్థులు ఇక్కడనే ఈ గోడ చాటుని ఈ స్కూల్ సంబంధించినటువంటి ఈ గోడ చాటుని వాళ్ళకి ఏర్పరచుకొని ఇక్కడ మలమూత్ర విసర్జన చేస్తున్నారు. ఇక్కడ మనం విజువల్స్ చూసుకోవచ్చు. ఇక్కడ నీళ్లు ఈ రోడ్డు మొత్తం అంటే ఇలా ఇంతవరకు ప్రభుత్వాలు ఇన్ని ఖర్చులు పెడుతున్నప్పుడు కనీసం మరి విద్యార్థుల పట్ల ఎందుకు నిర్లక్ష్యంగా భావిస్తున్నారని చెప్పేసి కొన్ని ప్రజల మధ్య గ్రామస్తులు ప్రశ్నిస్తున్న సందర్భాలనే అట్ ద సేమ్ టైం అంటే ఈ విద్యార్థులకి అంటే సంబంధించినటువంటి మూత్ర విసర్జనకి సరైన సదుపాయాలు లేకపోవడంతో మాత్రం విజువల్స్ చూసుకోవచ్చు. ఇక్కడే అంటే పాప మా విద్యార్థులు చిన్నపిల్లలు పెద్ద పిల్లలు ఉంటే వాళ్ళు ఎవరితో చెప్పుకోలేక వాళ్ళ బాధను మాత్రం వర్ణనీతంగా చెప్పుకోవచ్చు. పక్కనే ఉన్నటువంటి ప్రైమరీ పాఠశాల ఉంది. పక్కనే మొత్తం ప్రైమరీ పాఠశాల ఉంది. ప్రైమరీ పాఠశాలలో ఉన్నటువంటి ఏదైతే మలమూత్రాలు చేయడానికి మొత్తం బాత్రూమ్ ఏర్పాటు చేశారు. ఈ బాత్రూమ్కి సంబంధించినటువంటి ఉపాధ్యాయులను అడిగినా కూడా వాళ్ళకి ఒక్కొక్క సమయంలో కూడా మేము రావద్దు అన్న సందర్భాల విద్యార్థులు మాత్రం చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఉదయం పూట పిల్లలకు కూడా టాయిలెట్ వచ్చిన నేపథ్యంలో కూడా ఇక్కడ చూసుకోవచ్చు. మనకి కొత్తగా నిర్మించినటువంటి ఈ షెడ్లో కూడా వాళ్ళు ఉదయం పూట అక్కడ పక్కన పాఠాలు జరుగుతున్న నేపథ్యంలో కూడా విద్యార్థులకు ఇక్కడ టాయిలెట్ సంబంధించినటువంటి తాళాలు వేసుకొని కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఎంత నిర్లక్ష్యంగా ఎంత అధ్వాన స్థితిలో ఉన్నారో ఇది ఎవరి నిర్లక్ష్యం? ఇది ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల నిర్లక్ష్యమా లేకపోతే అధికారుల నిర్లక్ష్యమా పిల్లల నిర్లక్ష్యం అనేది మనకి కుటుంబంలో కనబడుతుంది. ఎందుకు మరి ఈ విధంగా చేస్తున్నారు? చిన్నపిల్లలు కనీసము అటు వెళ్ళి అంటే మలమూత్రం చేద్దానికి కూడా అంత స్వేచ్ఛ లేదా అని కూడా కొంతమంది విద్యార్థి సంఘ నాయకులు మొత్తం ఆపోతున్నారు. వాళ్ళు విజువల్స్ చూసుకోవచ్చు. అందరు ఇక్కడ కూర్చొని వాళ్ళు ధర్నా చేస్తున్నారు. అంటే మాకు టాయిలెట్ మాకు వసతులు కల్పించండి, మేము అక్కడ బయట పోతున్నాం అని చెప్పేసి గ్రామస్థ ఆధ్వర్యంలో వాళ్ళు ఇక్కడ తరగతి ముందు కూర్చొని మొత్తం వాళ్ళు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికి మనం ఒక విద్యార్థిని అడిగి తెలుసుకుందాము. అమ్మ చెప్పమ్మా, ఏం జరిగిందమ్మా? అసలు ఎందుకు మీరు ఇట్లా నిరసన చేస్తున్నారు? మీరు అన్ని చేస్తున్నారు, నిరసన ఎందుకు చేస్తున్నారు? మీకేం కావాలి? మాకు టాయిలెట్స్ కావాలి, బాత్రూమ్ కావాలి. మాకు పోవడానికి ఇబ్బంది అవుతుంది, బయటికి పోవాలంటే ఇబ్బంది అవుతుంది. లేవా మరి మీకు? లేవు, ఉన్నది కూలబెట్టిర్రు. కావాలి మాకు ఇప్పుడు. పక్కన స్కూల్ ఉంది కదా, పక్కన స్కూల్ వాళ్ళు రానియట్లేరు. ఎట్లా పోతున్నారు? మీరు అంత బయట గోడలు ఉన్నాయి, చిన్న చిన్న గోడలు ఉన్నాయి, ఎందుకు ఇబ్బంది కనిపించింది? మీరు అడిగినాం కానీ మా సార్ రావద్దంటారు, మీరు రావద్దక్క అంటారు. ఎవరు? చిన్న స్కూల్ వారు. చెప్పారు మీరు? సార్తో చెప్పినాం, టీచర్ చెప్తే సార్ అట్లా చెప్తాను మరి రానియొద్దంటారు, రానియమని టీచర్ కూడా చెప్పింది. అవును, అడుగుదాం మనం ఇంకా విద్యార్థులు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, ఏం జరిగిందమ్మా అసలు? మాకు బాత్రూమ్స్ కావాలి. చిన్న బడికి వెళ్తే వాళ్ళు వెళ్ళనివ్వలేదు. ఇక్కడ ఉన్నది మొత్తం కులగొట్టిర్రు. కిచెన్ బాత్రూమ్స్ మొత్తం కులగొట్టిర్రు. వాళ్ళు అక్కడికి వెళ్తే రానివ్వట్లేరు. మేము వెనక చిన్న సార్ వాళ్ళేమో కొంచెం ప్రిపేర్ చేసిర్రు, దాంట్లోనే వెళ్తున్నాం. ఇప్పుడు అది కూడా ప్రాబ్లం అవుతుంది. కోతులు మొత్తం రేకులు మొత్తం కులగొడుతుంది. ఇప్పుడు మాకు బాత్రూమ్స్ కావాలి. మేము ధర్నా చేస్తాం. ఇప్పుడు మాకు వచ్చేంత వరకు ధర్నా చేస్తాం. ఇప్పుడు మరి మీ ఉపాధ్యాయులు కనుక వాళ్ళు అడిగారా? టీచర్లు చెప్పారా? మాకు అడిగాం. అయితే సార్ వాళ్ళని అడిగితే ఏమన్నారో మాకు అయితే చెప్పలేదు. మరి నువ్వు చెప్తాను, ఏం జరిగిందమ్మా? ఎందుకు చేస్తున్నారు మీరు? మాకు బాత్రూమ్స్ కావాలి, మేము అందుకోసం ధర్నా చేస్తున్నాం. మాకు పోవడానికి ఇబ్బంది అవుతుంది. చిన్న స్కూళ్ళేమో రానివ్వట్లేరు, సార్ వాళ్ళు కూడా వద్దంటున్నారు. చిన్నపిల్లలు రెస్పెక్ట్ లేకుండా మాట్లాడి మీరు మా బాత్రూంలోకి రావద్దు అని అంటున్నారు. మాకు ఇప్పుడు సార్ వాళ్ళు ప్రిపేర్ చేసిన దాంట్లో కూడా పోవడానికి ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఇప్పుడు చిన్న స్కూల్ వాళ్ళేమో మీరు మా స్కూల్లోకి రావద్దు, ట్యాప్స్ కూడా ముట్టొద్దు అని అంటారు.
మీరు చిన్న గల్లీలా ఉపాధ్యాయులు ఏర్పాటు చేసినటువంటి చిన్న గల్లీల రేక్ షెడ్ అడ్డం పెట్టి చేస్తున్నారు కదా, మీకు బాధ అనిపించట్లేదు మరి చెప్పట్లేరా? బాధ అనిపిస్తుంది. మేము ఎలా పోవాలో కూడా తెలియట్లేదు. మాకు ఆ బాత్రూమ్ కావాలి, మాకు తాళాలు ఇవ్వాలి. అయితే సంబంధించినటువంటి పాఠశాల ఉపాధ్యాయులు కూడా మనతో పాటు ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, మీరు ఎన్ని రోజుల నుంచి పిల్లలు ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారు? మరి ప్రభుత్వం దృష్టి తీసుకుపోయినా మీరు ఎప్పుడన్నా? తీసుకుపోయినాం సార్, చెప్పినాం సార్. వస్తాండ్రు, ముగ్గు పోస్తాండ్రు, పోతాండ్రు. పిల్లల్ని అర్థం చేసుకోవాలి కదా సార్. వాళ్ళు పెద్ద పిల్లలు బయటికి ఎట్లా వెళ్తారు? బయటికి వెళ్ళినప్పుడు మగ పిల్లలు ఉంటారు కదా సార్, ఇబ్బంది పడతారు కదా. అందుకని చాలా ఇబ్బందిగా ఉంది సార్ ఆడపిల్లలకి ఇక్కడ. అంటే మరి ఆ ప్రైమరీ స్కూల్లో మొత్తం టాయిలెట్స్ ఉన్నాయి, తాళం వేసుకున్నారు, మరి ఎందుకు మరి ఇవ్వట్లేరు సార్? వాళ్ళు తాళం కూడా ఇవ్వట్లేరు. వాళ్ళ పిల్లలు వచ్చినప్పుడే తాళం తీసుడు, వీళ్ళ పిల్లల్ని హై స్కూల్ పిల్లల్ని రానియకపోవడం, ఆ తాళం వేసుకోవడం మళ్ళా ఇట్లనే జరుగుతుంది సార్. నిన్న అనిత వాళ్ళ స్కూల్లో ఉంటుంది సార్, అనిత టీచర్ అని, ఆమె వచ్చి చెప్పింది మీరు కూడా రావద్దట మేడం, మీరు కూడా స్కూల్కి రావద్దట, టాయిలెట్స్కి రావద్దట అని చెప్పింది ఆ మేడం కూడా. అంతా టీచర్ ఇది కరెక్ట్గా అనిపిస్తుంది అసలు మీకు? కనీసం పిల్లలు టాయిలెట్ పొద్దున్న కూడా కనీసం వివక్ష చూపుతున్నారు. ఆ స్కూల్ ఏంది, ఈ స్కూల్ ఏంది, వీళ్ళు పోవచ్చు అసలు గట్టిగా అడగచ్చు కదా. అడిగినాం సార్, మేము అడిగితే మీరు ఎవరు అని చెప్పిండ్రు. అవును సార్. ఇప్పుడు మరి ఈ విషయంలో పిల్లలు వినపడుతుంటే పిల్లల తల్లిదండ్రులు కూడా కనీసం వచ్చి మరి మిమ్మల్ని మందించలేరా? ఏందమ్మా కనీసం స్కూల్లో పిల్లలు పొద్దున్న లేస్తే కూలి పనిలో పోతారు కదా సార్, పొద్దున్న లేస్తే కూలికి పోతారు, వాళ్ళ జీవన ఉపాధే కూలి. కాబట్టి వాళ్ళు ఏమొచ్చి అడుగుతారు సార్? వీళ్ళు చూడండి ఎంత వివక్షత చూపుతున్నారు. అంటే పిల్లలు కూడా అంటే అక్కడ పిల్లలే, ఇక్కడ కూడా పిల్లలే. కనీసం ఈ పిల్లలు వెళ్ళి అంటే ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్ పిల్లలు వెళ్ళి అక్కడ వెళ్ళి టాయిలెట్ పోద్దాన్ని కూడా కనీసం నిరాకరిస్తున్న దుస్థితి నెలకొంది. ఈ విషయంపై కూడా పలుమార్లు విద్యార్థి సంఘ నాయకులు ధర్నా చేసిన కూడా ప్రభుత్వం ఎలాంటి చెల్లలేదు. ప్రస్తుతం మనతో పాటు విద్యార్థి సంఘ నాయకుడు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి, ఏంటి పరిస్థితి, ఏంటి విద్యార్థులకు ఏంటి వేస్తారు ప్రాబ్లం అది? సార్, ఇప్పుడు గతంలో కూడా మన ఊరు మన బడి కార్యక్రమం కింద మన స్కూల్కు ఒక 25 లక్షల రూపాయలు శాంక్షన్ చేసిరు. శాంక్షన్ చేసిన తర్వాత మేము ఏవి గారు కూడా పలుమార్లు చెప్పడం జరిగింది. మేము ఫోన్ చేసినా కానీ కనీసం రెస్పాన్స్ లేదు, కాల్ బ్యాక్ పెట్టడం, ఇలా చాలా అనేక సందర్భాలు జరిగినా కూడా మేము సాక్షిదాగా ఇలానే మేము ప్రెస్ వాళ్ళని కూడా మేము దీని ఇన్వాల్వ్మెంట్ చేసి చాలా ధర్నాలు కూడా చేసినప్పటికీ మొన్న వచ్చి ముగ్గు అంటే గత 2 సంవత్సరాల క్రితం ముగ్గు పోసిరు. ఇప్పటి వరకు కూడా దాన్ని క్షేత్రస్థాయిలో చేయడం విఫలమయ్యారు. ఖచ్చితంగా పిల్లలు ఇక్కడ అందరూ ఉన్నారు, 10th క్లాస్ 8th 9th పిల్లలు, చాలా మేజర్ పిల్లలు, వాళ్ళు బయటికి పోలేని పరిస్థితి. బయటికి పోతే కూడా అక్కడ మగ పిల్లగాళ్ళు ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి ఇటు పక్కల ఆవరణలో మాకు స్మెల్ వస్తుందనేసి అక్కడ చుట్టుపక్కల ఇంట్లో వాళ్ళు తిట్టడం, వాళ్ళు షేమ్గా ఫీల్ అవుతారు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. మరి ఈ 25 లక్షల రూపాయల శాంక్షన్ అయిన ఈ పనులు ఎందుకు వీరు చేయలేకపోయారు? ఎందుకు మరి అధికారులు ఎందుకు చోద్యం చూస్తూ ఉన్నారు? మరి ఈ ప్రభుత్వ పాఠశాల మీద ఇంత చిన్న చూపు ఎందుకు అనేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అలాగే పక్కన ఉన్నటువంటి స్కూల్లో, చిన్న స్కూల్లో వాళ్ళకు టాయిలెట్స్ నిర్మాణం జరిగింది. మరి ఇక్కడ చోద్యం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి అమౌంట్ని తీసుకుపోయి అక్కడ ఒక 3 లక్షల వరకు అక్కడ వెచ్చించి అక్కడ టాయిలెట్స్ నిర్మించినప్పటికీ కూడా మరి అది అందరూ యూజ్ చేసుకుంటారా అంటే అది లేదు. ఇక్కడ ఉన్న పెద్ద పిల్లలు అక్కడ రానియప్పుడు అంత దుర్మార్గమైన చర్యను ఈ ఒక్కసారి మనం అందరం ఆలోచించాలి. ఇలా పిల్లలు బయటికి పోలేని పరిస్థితి, ఆడవరకు ఆడికి పోతేనేమో తాళాలు వేసుకుంటారు. ఇక్కడ టీచర్స్, ఇక్కడ పెద్దవాళ్ళు టీచర్స్ కూడా ఉన్నారు. టీచర్స్ పోవాలన్నా కానీ చాలా ఇబ్బంది పడతారు. తక్షణమే ఇక్కడ కలెక్టర్ గారు కానీ ఉన్నతాధికారులు డిఓ గారు స్పందించి తక్షణం ఇక్కడ టాయిలెట్స్ కిచెన్ షెడ్ అలాగే ఇటు నుండి కాంపౌండ్ వాళ్ళని నిర్మించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొత్తానికైతే పిల్లగాళ్ళు అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు స్కూల్కి వచ్చే నేపథ్యంలో కనీసం వాళ్ళు టాయిలెట్ పోదామన్నా కూడా వాళ్ళకి స్వేచ్ఛ లేకుండా పోయింది. అంటే పిల్లలు కూడా అంటే కనీసం ఏంటి సార్ ఇది మా పరిస్థితి ఏంటి అని చెప్పుకున్నా కూడా కనీసం పట్టించుకున్న దాఖలాలు అని చెప్తారు. గతంలో కూడా 25 లక్షలతో అక్కడ ఉన్నటువంటి పాత ఏదైతే మృతశాల ఉందో దాన్ని కొనుగోలు నేపథ్యంలో 25 లక్షలు మంజూరు అయినా కూడా ఇంతవరకు అక్కడ ఇలాంటి కట్టాలు చేపట్టలేదు. మరి అది కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల నిర్లక్ష్యం మనకు కొట్టేసి కనబడుతుంది. ఇప్పటికైనా పక్కన ఉన్న ప్రాథమిక పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు పిల్లలు కూడా ఈ పిల్లలపై వివక్ష చూపుతూ మొత్తం మా స్కూల్కి రావద్దు, మా స్కూల్కి వస్తే మొత్తం మీరు బాగుండని చెప్పేసి కళాఖండగా హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో పిల్లలు ఇక్కడ కూర్చొని మొత్తం నిరసన కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పటికైనా కలెక్టర్ గారు, ఉన్నతాధికారులు కానీ ఎవరైనా సరే వాళ్ళకి కనీసం సౌకర్యమైనటువంటి టాయిలెట్స్ మాత్రం నిర్మించి వాళ్ళకి అంటే బంగారు భవిష్యత్తుకి మొత్తం బాటలు వేసిందిగా కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీరందరితో మొత్తం బిగ్ టీవీ ముడుపల గ్రామం నుంచి.